ఆర్ఎండ్బి పార్ట్ హోల్స్ సంబంధించి బాగా చేస్తున్నాం సార్. ఇంపాక్ట్ బాగుంది సార్. సార్ ఈ పార్ట్ హోల్స్ అన్ని దానిలో చేయకుండా పిఆర్ రోడ్స్ మనకు ఉన్నాయి సార్, పెద్ద రోడ్స్ అంటే ఆర్ఎండ్బి రోడ్కి లింక్ రోడ్స్ సార్, పెద్ద రోడ్స్. అట్లీస్ట్ వాటిలో పార్ట్ హోల్స్ చేయగలిగితే సార్, అన్ని రోడ్స్ కాకపోయినా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది సార్. ఎక్కువ గుంతలు ఎక్కువ ఉన్నాయి సార్ వాటిలో. పిఆర్ రోడ్స్, మేజర్ పిఆర్ రోడ్స్. Any estimation on that? We have an estimate of the already sanctioned scheme, sir. అటు కాదు, నేను అడిగేది అంటే వారు చెప్పినట్టు ఇప్పుడు మేము ఆర్ఎండ్బి చేసిన తర్వాత మొత్తం కలిసి రెంట్కి ఆర్ఎండ్బి ఎంత అయింది? మొత్తం 14,000 కోట్లు అయిందా? రెండు స్కీమ్ ఏ స్కీమ్ బి రెండు కలిపి 400 crores we are spending to make it స్మూత్ రైడింగ్ తీసుకురావడానికి 25,000 kilometers జంగిల్ క్లియరెన్స్ అన్ని. సార్ ఇప్పుడు అది కొద్దిగా టైం పడుతుంది కానీ ముందు జంగిల్ క్లియరెన్స్ ఎన్ఆర్జీఎస్ లో చేయొచ్చు సార్. అవి చెట్లు మొత్తం చెట్లు వచ్చేసి రోడ్డు కనపడకుండా రోడ్డు వైపు చూడలేదు సార్. తమరు అన్నారు అది కొంచెం ఎందుకు మీరు ఎన్ఆర్జీఎస్ లో జంగిల్ క్లియరెన్స్ అంత ముందు ఉంది సార్, మనకి ఇప్పుడు కాబట్టి అది మోర్ జంగిల్ క్లియరెన్స్ పర్మనెంట్ సెట్స్ ఉంది సార్ మనకి. Sir, may I suggest one thing, sir? Sir, under engineers' guidelines, sir, construction of BT road, there is a provision of 9 crores, sir. It is for the unconnected habitation, sir. If we can suggest to the government of India, because as it is a rural connectivity only, road is already laid, if they can give this provision, sir, under the rural connectivity, because these villages are already contributing to labor component, sir. That is in Narega. Narega, sir. So, there is a 9 crore provision, sir, for every panchayat, sir. But if for every panchayat, sir. Panchayat. Yes, sir. In the software there is a provision. If they can give just extension for repair also, sir, of laying GSB or WBM, sir, then this problem of major panchayat roads, even state highway also are passing through villages only, sir. ఈవెన్ పంచాయత్ రాజ్ లో మీకు రోడ్స్ మెయింటెనెన్స్ మెటీరియల్ కాంపోనెంట్ వాడడానికి లేదా? వాడచ్చు కదా? లేదు సార్. No, we cannot use as of now, sir. We can use up to 9 crores per gram panchayat only to give it connectivity. So that is not required in many gram panchayats. No. చాలా ఉన్నాయి కదా, కొన్ని లేనట్టు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ గ్రామంలోనే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ యు ఆర్ మేకింగ్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్. ఎక్కడైతే అవసరమైతే ఆ రోడ్ కనెక్టివిటీ పెట్టుకుంటారు మీరు. యూ డూ దట్? Yes, sir. That we are leaving to the collectors. They have to basically make a judicious use of their entitled amounts. So overall balancing లో రూరల్ రోడ్ కనెక్టివిటీ ఇస్ ది బిగ్గెస్ట్ ఇష్యూ. కొద్దిగా మనకు సిమెంట్ రోడ్స్ కూడా రాబోయే 3 years లో అవసరమైతే ఎక్స్టెన్షన్ కూడా కంప్లీట్ చేసేద్దాం. 2 aspects మీకు మెయిన్గా ఉంటాయి. రూరల్ కనెక్టివిటీ ఈజ్ వన్, సెకండ్ వన్ డ్రైనేజ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రోడ్ వేసేటప్పుడు కూడా మీరు ప్రాపర్ ఇది కూడా పెట్టుకోండి, ఎక్కడన్నా కట్ చేయాలంటే డ్రైనేజ్ కూడా అవి కూడా పెట్టుకొని మళ్ళా రోడ్ అంతా కొట్టేయడం అవి జరగకూడదు. క్రాసింగ్ అవన్నీ పెట్టండి. సో దిస్ ఈజ్ ది మేజర్ వర్క్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు. మొన్న కూడా డిప్యూటీ సీఎం గారు అన్నారు, దాన్ని కూడా వర్కౌట్ చేసుకోండి. సార్ లాస్ట్ పాయింట్ సార్. సార్ కర్నూలులో సార్ ఈ సమ్మర్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఒకసారి చెప్పండి. మన వాటర్స్ చేసేటప్పుడు రోడ్లు కట్ చేస్తా ఉన్నారు కదా, దట్ వాట్ వీ హ్యాడ్ స్పోకెన్ exactly on how many meters? Every 10 meters or 15 meters there's a provision for to lay pipes, drainage pipes, water pipes. Yes, sir. While laying the road. Deputy CM is referring to one very important aspect which is based upon the experience of how JJM works has happened on the ground, sir, if I'm right. So in many villages JJM kinda work avutunnappudu pipes basically crossing the streets has crossed the CC road by breaking it in an ad hoc haphazard manner. So what Deputy CM has been emphasizing since a long time is that there has to be some thumb rule that a pipe cannot cross a road just like that. Certain minimum or fixed standard of crossing has to be fixed, like we fixed crossing on the roads for the human beings. ఆ పైప్ లైన్ క్రాసింగ్ కి కూడా ఒక మనము గైడ్ లైన్స్ ఇస్తాము సార్. అది మీరు సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు 14,000 kilometers వేస్తున్నారు. ఇంతకుముందు మనం వేసాం.
ఇవన్నీ ముందు జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీఆర్ గోయింగ్ విత్ డ్రగ్స్ కూడా పోతున్నాం. డిప్యూటీ సీఎం గారు అన్నట్టు ఎంత డిస్టెన్స్ లో మీకు ఒక ఐడియా ఉంటుంది. ఒక విలేజ్ లో ఎక్కడ పైప్ లైన్లు క్రాస్ అవుతాయి, ఎక్కడ ట్రైన్ క్రాస్ అవుతుంది, ఒక ఆలోచన ఉంటుంది. దానికి ప్రొవిజన్ పెట్టమని చెప్తున్నాం. మన డిజైన్ లో పెట్టుకుంటున్నాము సార్ ఇప్పుడు. పెట్టుకోండి. Design law, that was my Yes, that's sir, my it is question. included in the design now, sir. Exactly, can you say how, what is the So design? for every 15 meters, normally, if needed, 10 meters also, sir. We are having a pipe within the road. అచ్చెన్నాయుడు అడిగారు చాలా సార్లు అడిగారు అది. Yes, sir, yes, sir. Repeat it, please. After the first collectors conference, this decision was taken. సార్ విలేజ్